జమ్మికుంట పట్టణంలో అనాదిగా 30-40 సంవత్సరాలుగా ఇక్కడ ఒక మార్కెట్ కొనసాగుతుంది. ఈ మార్కెట్లో సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆనాడు నేనుండగానే గద్దెలు కట్టించి పై కప్పులు వేయించి టాయిలెట్స్ కట్టించి కొంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ టౌన్ విస్తరిస్తుంది, పట్టణ జనాభా పెరుగుతూ ఉంది. కాబట్టి హోల్సేల్ మార్కెట్ జమ్మికుంటలో ఉండాలని చెప్పి ఆనాటి గ్రెయిన్ మార్కెట్లో, పాత గ్రెయిన్ మార్కెట్లో హోల్సేల్ కూరగాయల కోసం రైతు బజార్ను కట్టించడం జరిగింది. అక్కడ హోల్సేలర్లు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయలు పండించే రైతులు అమ్ముకునే కేంద్రం కట్టించడం. ఇక్కడనేమో ఆ రైతుల దగ్గర హోల్సేల్ దగ్గర కూరగాయలు కొనుక్కొని చిన్నగా అమ్ముకునే వాళ్ళేమో ఇక్కడ ఉంటారు. ఇది కాన్సెప్ట్. కానీ కలెక్టర్ గారు చెప్పిండని చెప్పి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఊర్ల మందల మీద తోడేలు పడ్డట్టుగా ఆ అమాయకపు నోరు లేని కూరగాయలు అమ్ముకొని బతికేటువంటి మహిళల మీద ఎట్లా పడితే అట్లే మాట్లాడడం. మొత్తం బోర్డు పెట్టింది ఇక్కడ కూరగాయల మార్కెట్ షిఫ్ట్ అయిపోయిందని బోర్డు ఒకడేమో కిందికి కూర్చు కూరగాయల మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అయిందని చెప్పి వాళ్ళే బోర్డు పెట్టుకున్నారు. మొత్తం ఇండియా పాకిస్తాన్ బార్డర్లు వేసినట్టుగా మొత్తం ఇనుప కంచెలు వేసినట్టు వేస్తున్నారు. 100 మంది పోలీసు వాళ్ళు, 100 మంది ఆఫీసర్లు ఇక్కడ ఉండేటువంటి మామూలు కూరగాయలు అమ్ముకునేటువంటి పేద ప్రజల మీద వాళ్ళ ప్రతాపం అంతా చూపించారు. నేను వరుసగా 4 రోజులు కలెక్టర్తో మాట్లాడుతూనే ఉన్నాను. అక్కడ రైతు బజారు ఓపెన్ చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు, అది కొనసాగించండి. ఇది కూడా కొత్త కట్టిన మార్కెటే కాబట్టి చిల్లరగా అమ్ముకుంటూ ఉంటారు, చిన్నగా అమ్ముకుంటూ ఉంటారు. బస్టాండ్లో దిగంగానే కూరగాయలు కొనుక్కొని పోవటాలు కానీ ఈ కూడలి అందరికీ అందుబాటులో ఉంటుంది అని చెప్పి నేను మాట్లాడితే, లేదు సార్, పాత మార్కెట్లో అమ్ముకునే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తూనే, కలెక్టర్ చెప్తూనే, నాకేమో రోజు ఎప్పుడు మాట్లాడినా పాత మార్కెట్ నడుస్తుంది సార్, చిల్లర వ్యాపారాలు అమ్ముకుంటుంది సార్ చెప్పిండు. కానీ ఇక్కడ నేను పోషకులు చూస్తే ఎక్కడికక్కడ ఇనుప మార్కెట్లు, కూరగాయలు అమ్మట్లేదని చెప్తే బోర్డులు, అధికారులు దౌర్జన్యం కనపడతా ఉంది. ఇప్పుడే నేను కలెక్టర్ గారితో మాట్లాడినా, ఒకవేళ కనుక ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం తీవ్రంగా ఉంటుందని చెప్పినాం. నేను కలెక్టర్ గారికి మరోసారి చెప్తా ఉన్నా, ప్రజల్ని వేధించడానికి ఉన్నారా మీరు? ప్రజలకు సౌకర్యం కల్పించడానికి ఉన్నారా? చిన్న వ్యాపారుల పొట్టలు కొట్టి ఇబ్బంది పెట్టడానికి ఉన్నారా? వాళ్ళకైనా ఫెసిలిటీస్ కల్పించడానికి ఉన్నారా? మీరు అక్కడ ఒకటి చెప్తాను, ఇక్కడ కింద ఒకటి చెప్తాను, పిచ్చి వేషాలకి కింద ఆఫీసర్లు వేస్తాను. కాబట్టి కంట్రోల్ చేయకపోతే నేనే కంట్రోల్ చేయాల్సి ఎక్కడ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, బానిసల్లాగా ఎవరో చెప్తే చేసి పిచ్చి పద్ధతి బంద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతాను. లేనట్లయితే జరిగే పరిణామాలకు జిల్లా కలెక్టర్ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు కరోనా నేను రాజీనామా చేస్తే ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి పథకాలు రచించి పోలీసులను ఉసిగొలిపి, అధికారులను ఉసిగొలిపి 10 మంది మంత్రులను పంపించి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం ఈరలై పారించి దుర్మార్గంగా గెలవాలని, నాలాంటి ఉద్యమ బిడ్డని గొంతు నొక్కాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నానికి హుజరాబాద్ ప్రజానికం చెల్లుమనిపించి, ఇక్కడ నీ దౌర్జన్యం చెల్లదని, నీ డబ్బు సంచులకు, మద్యం సీసాలకు ఇక్కడ బానిసలయ్యే వాళ్ళు ఎవరు లేరని, హుజరాబాద్ ప్రజానికం ఆత్మగౌరవం కలిగిన ప్రజానికమని, అన్యాయాలకు అక్రమాలకు ఎదురొడ్డి పోరాడినటువంటి గడ్డ అని చెప్పి మీరు ఇక్కడ గెలిపిస్తే, ఎన్నికల తర్వాత కూరగాయలు అమ్ముకుంటోళ్ళను ఇబ్బంది పెట్టుడు, చిన్న బండ్ల మీద మిర్చీలు అమ్ముకుంటోళ్ళు, చాయ్ డబ్బాలు పెట్టుకుంటోళ్ళు, చిన్న పెట్టుకుంటోళ్ళు బస్టాళ్ళల్లో తీసేసి సుందరీకరణ పేరిట, అందాన్ పేరిట కొన్ని 100 మంది పేద ప్రజల బతుకుల జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇవాళ చాలామందికి దళిత బంధు కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఆపుతున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు కావచ్చు, వాళ్ళు ఛాయ కొట్లు పెట్టుకుంటోళ్ళు కావచ్చు, పళ్ళు అమ్ముకుంటోళ్ళు కావచ్చు, పంచ దుకాణం పెట్టుకుంటోళ్ళు కావచ్చు,
ఇట్లా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దళిత బంధు పెడతాం, పెన్షన్ ఆపేస్తాం, కూరగాయల మార్కెట్ షిఫ్ట్ చేస్తాం, మీ డబ్బాలని కూడా తొలగిస్తామని చెప్పి వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారు. ఈ పిచ్చి వేషాలు మానుకోకపోతే మాత్రం మా ఆగ్రహానికి గురిగా తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఏదో పిచ్చి కొంతమంది ఏదో మేము చైర్లలో కూర్చున్నాం, మేము కౌన్సిలర్గా ఉన్నాం, చేపల్లో ఉన్నామని చెప్పి చెప్తున్నారు. మీ భరతం పట్టే రోజులు వస్తుంది బిడ్డ, కబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది. మొన్న గుర్తిన దానికంటే ఎక్కువ మీరు దిమ్మదిరినట్టు గుర్తే ప్రయత్నం చేస్తారు. రాబోయే కాలంలో మీ రాజకీయ భవిష్యత్తు ఏందో మీ సంగతిని తీర్చే ప్రయత్నం చేస్తాం. కానీ ఇట్లాంటి పిచ్చి వేషాలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాం. లేనట్లయితే ఇక్కడ జరగబోయే పరిణామాలకు మీరు బాధ్యత వహించాలి. ఇలా హుజరాబాద్ కాదు, మొత్తం తెలంగాణ గడ్డ మీద నీ భర్తం పట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి చేస్తాం. తొలగించిన కరెంటు మీటర్లు మళ్ళీ పెట్టాలని, ఇక్కడ పెట్టినటువంటి కూరగాయలు అమ్మట్లేదు అని పెట్టిన ఫ్లెక్సీలు తీసేయాలని, ఇక్కడికి ప్రజలు రాకుండా అడ్డుకట్టలు వేసినటువంటి అవన్నీ కూడా తొలగించాలని చెప్పి చెప్పినాం. వారు తొలగించుకోకపోతే మేమే తొలగించుకుంటాము. సంగతి అయితే తెలుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.